బోధన్లో శుభ్రత సిబ్బంది నిర్లక్ష్యం అగ్నికి ఆహుతైన డైమండ్ ఆటోమొబైల్స్. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మున్సిపల్ శుభ్రత సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకుని డైమండ్ ఆటోమొబైల్స్ దుకాణం పూర్తిగా దగ్ధమైంది. సుమారు 6 గంటల సమయంలో చెత్తను గుమిగూడబెట్టి దానికి నిప్పు పెట్టడం ఈ ఘటనకు కారణమని పలువురు అభిప్రాయపడ్డారు. అగ్ని అదుపు తప్పి సమీప దుకాణానికి వ్యాపించడంతో భారీ నష్టం సంభవించింది. ఘటనా సమయంలో బాధిత గల అధికారులు లేనందున స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దుకాణ యజమాని ముబీన్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం 5-6 లక్షల విలువైన సామాన్లు నష్టపోయింది. సీసీటీవీ దృశ్యాలు మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యాన్ని బయటపెట్టడంతో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వేసవిలో చెత్త దహనం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. मैं उठा अम्मी उठाए मेरे को बच्चे को छोड़ के आता हूँ में बोला ना
अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मेरा नाम मुबीन अहमद है, मैं रकासपेट में रहता हूँ। मेरी दुकान का नाम डायमंड ऑटोमोबाइल्स है, पंजाब बैंक के अपोजिट में यहाँ पे। ये सुबह 6:30 बजे हमारे बाजू दुकान के पड़ोसी फ़ोन करे थे दुकान में आग लगी बोल के। जब सुबह हम जो 6:45 बजे यहाँ दुकान के पास आए तो पूरी दुकान जल गई थी। फायर ब्रिगेड्स को बुलाए थे, फायर इंजन आके बुझाए। हमारे जेलर उन्होंने फिरते रहते, उन्होंने देख के बताए कि यहाँ पे झाड़ने वाले और एक जो आग लगाए थे म्यूनसिपाल्टी के, उसकी वजह से पूरी आग लग के पूरी दुकान जल गई। अब वो पूरा नुकसान हो गया, कम से कम 6 लाख का तो नुकसान हो गया। पूरे ऑयल के कार्टून वगैरह थे, सामान पूरा जल गया, वाशर भी नहीं बचा। अब यानी कि खोखा भी पूरा जल गया, कुछ बचने का इम्कान तो नहीं है, पूरा जल गया। मीटर सब जल गया, पूरा नुकसान हो गया, समझो कुछ भी नहीं। अब आके देखे, आप भी देख रहे क्या ऐसे जल गया। चेयरमैन साहब भी आए थे, सेक्रेटरी साहब आए थे, उन्होंने भी आके सर्वे करके देख के गए। हमारे खुशी हुई। इंशाल्लाह आगे जो भी होगा देखेंगे। చాలా మంది తెలిసి తెలియక ఏంటంటే నియరెస్ట్ ఫైర్ స్టేషన్ దగ్గర ఉన్నా కానీ వాళ్ళు టైంకు మనకి ఇంటిమేషన్ ఇవ్వలేకపోతున్నారు. ఒకవేళ కరెక్ట్ టైం టు టైం ఇంటిమేషన్ వచ్చి ఉంటే తొందరగా ఈ నష్టాన్ని చాలా మటుకు మనం నివారించవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకు 101 కాల్ అనేది అది కంట్రోల్ రూమ్కి వెళ్తుంది. అక్కడ నుండి మనకు కాల్ మళ్ళీ మనం కాల్ చేయాలా అంటే దాంట్లో కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్ ఎవరైనా ప్రతి బాధ్యత కలిగిన పౌరుడు మనకు నియరెస్ట్గా ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్ లేదంటే 101, 112 కాల్ చేసినా కానీ ఇమీడియట్లీ మనకు రెస్పాండ్ అవుతాం. ఎందుకంటే వాళ్ళు కూడా మనకు ఇంటిమేషన్ వచ్చేస్తుంది. చాలా మందికి ఏంటంటే ఇది డిలే అవుతుంది, అసలు ఫైర్ స్టేషన్ నెంబరే తెలియదు చాలా మందికి. ఒకవేళ 101 కూడా చేయాలని కూడా అవగాహన రాదు. ఎందుకంటే ఎప్పుడైనా ఫైర్ అయినప్పుడు మొట్టమొదట మనం చేయాల్సిన పరిస్థితి ఏంటంటే ఈ ఫైర్ సర్వీస్కు మనము పోలీస్ స్టేషన్ చేసినా కానీ మనకు తొందరగా ఇంటిమేషన్ వచ్చేస్తుంది. పోలీస్ అయినా, ఫైర్ అయినా, 101, 100, 112 దేనికి కాల్ చేసినా కానీ మనకు ఇంటిమేషన్ వస్తుంది. చాలా మందికి తెలియక ఏంటంటే వాళ్ళు అప్పటిమంటే ప్రయత్నిస్తున్నారు, వాటర్ కొట్టు అదే ముందు మాకు కాల్ చేసి మళ్ళీ ప్రయత్నించాలి. ఎందుకంటే అది చిన్నగా ఫస్ట్ ఎయిడ్గా ఉన్న ఫైర్ అనేది సీరియస్ కాకుండా చిన్నగా ఉన్నప్పుడు మనం ఏంటంటే వచ్చినామంటే తొందరగా ఆర్పేసి అది మనము చాలా మట్టుకు నష్టాన్ని నివారించవచ్చు. అది ఇన్సిడెంట్ ఏంటంటే ఈ చుట్టుపక్కల వీళ్ళు కూడా కొంచెం చెత్త ఉంది కదా, ఆ చెత్తను కూడా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్గా చేసుకోవడం కానీ, ఎవరో బీడీ సిగరెట్ అక్కడంతా చాలా చండాలంగా ఉంది చూస్తే. అది మొత్తము ఎవరో మంట పెట్టిన బీడీ వల్ల, మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ చెత్త గాలబెట్టడం వల్ల ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. అది మళ్ళీ ఇంకోటి బోధన్ మనకు ల్యాండ్లైన్ నంబరు, మా మొబైల్ నంబర్ వచ్చేసి 8712699226 స్టేషన్ నంబరు. ఈ నెంబర్ కాల్ చేయండి ఎప్పుడైనా, ఎనీ టైం మీరు కాల్ చేసినా విత్ ఇన్ 2 ఎంత దూరం ఉన్నా 5 మినిట్ లోపల ఈ బోధన్ సరౌండింగ్లో 5 నిమిషాల వెహికల్ ఉంటుంది అక్కడ ఎప్పుడైనా కానీ. సుభాష్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.